నమస్కారం. టీజీ సీట్ పరీక్షను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాల గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ కఠినమైన పరీక్షను సులభంగా ఎలా పాసవ్వాలో ఇప్పుడు చర్చిద్దాం. టీజీ లా సెట్ చూడ్డానికి 120 ప్రశ్నలు 90 నిమిషాలు. సమయం చాలా తక్కువగా అనిపిస్తుంది కదా, కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సరైన ప్లానింగ్తో ఈ ఛాలెంజ్ను మనం ఈజీగా దాటేయొచ్చు. గుర్తుంచుకోండి, ఈ పరీక్షలో గెలవాలంటే గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు ముఖ్యం. తెలివిగా చదవడం, అంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం. సిలబస్ను అర్థం చేసుకుని ఒక పద్ధతి ప్రకారం వెళితే విజయం మన వెంటే ఉంటుంది. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. మొత్తం కథ ఇక్కడే ఉంది. పరీక్షలో సగానికి సగం మార్కులు, అంటే ఏకంగా 60 మార్కులు ఒక్క పార్ట్ సి నుంచే వస్తున్నాయి. అంటే ఈ సెక్షన్పై మనం ఎంత పట్టు సాధిస్తే ర్యాంక్ అంత మెరుగ్గా వస్తుందన్నమాట. సో మన ఫోకస్ అంతా దీనిపైనే ఉండాలి. సరే, మన ప్రయాణంలో మొదటడుగు పార్ట్ ఏ. ఇది మన ఫౌండేషన్ లాంటిది. ఈ 30 మార్కులను పెద్దగా కష్టపడకుండా ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం. పార్ట్ ఏలో 2 రకాల స్కిల్స్ను పరీక్షిస్తారు. ఒకటి, మనకు ఎంత తెలుసు అనేది, అంటే మన జనరల్ నాలెడ్జ్. 2, మనం ఎలా ఆలోచిస్తామనేది, అంటే మన మెంటల్ ఎబిలిటీ. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం చదవాల్సిన పనిలేదు. ఈ స్లైడ్లో ఉన్న టాపిక్స్పై ఎక్కువ ఫోకస్ చేస్తే చాలు. ఎందుకంటే పాత పేపర్లను చూస్తే వీటి నుంచే ఎక్కువ ప్రశ్నలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక మెంటల్ ఎబిలిటీ, దీన్ని ఒక బ్రెయిన్ వర్కౌట్లా అనుకోండి. ఈ 5 రకాల రీజనింగ్ టాపిక్స్, అంటే డైరెక్షన్స్, సిరీస్, కోడింగ్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే మెజారిటీ ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చెయ్యొచ్చు. ఇప్పుడు మన ప్రయాణంలో రెండో స్టాప్, పార్ట్ బి, కరెంట్ అఫైర్స్. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ప్రశ్నలు చాలా డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఆధారంగా ఉంటాయి. ఇక్కడో చాలా ముఖ్యమైన టిప్ ఉంది. కరెంట్ అఫైర్స్ కోసం ఏళ్ల తరబడి చదవాల్సిన అవసరం లేదు. పరీక్షకు ముందు కేవలం 6 నుంచి 12 నెలల మధ్య జరిగిన సంఘటనలపై దృష్టి పెడితే సరిపోతుంది. అంతకంటే పాత వాటిపై టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ సెక్షన్లో మంచి మార్కులు రావాలంటే ఈ స్లైడ్లో ఉన్న అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ముఖ్యమైన నియామకాలు, అవార్డులు, ప్రభుత్వ పథకాలు, ఇలాంటి హాట్ టాపిక్స్ నుంచే ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం అత్యంత కీలకమైన సెక్షన్కి వచ్చేసాం, పార్ట్ సి. నిజం చెప్పాలంటే పరీక్షలో గెలుపోటములను నిర్ణయించేది ఇదే. అసలు మనలో ఒక లాయర్కి ఉండాల్సిన ఆలోచనా విధానం ఉందో లేదో ఇక్కడే తెలిసిపోతుంది. ఈ చార్టు చూస్తే మళ్ళీ అదే విషయం స్పష్టమవుతుంది. 60 మార్కులతో పార్ట్ సి మిగతా అన్ని సెక్షన్ల కంటే చాలా పైన ఉంది. ఇందులో రాణిస్తే మంచి ర్యాంక్ వచ్చినట్టే. పార్ట్ సిలో ముఖ్యంగా 2 భాగాలుంటాయి. మొదటిది మన దేశ రాజ్యాంగం గురించి మనకు ఎంత తెలుసు అనేది. రెండవది ఒక లీగల్ రూల్ని ఇచ్చిన సిచ్యువేషన్కి ఎలా అప్లై చేస్తాం అనే మన స్కిల్. రాజ్యాంగంలో మంచి స్కోర్ చెయ్యాలంటే ఈ స్లైడ్లో ఉన్న టాపిక్స్ను అస్సలు వదలకూడదు. పీఠిక, ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి అధికారాలు, ఇవన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి. వీటిని క్షుణ్ణంగా చదవాలి. సరే, ఇప్పుడు లీగల్ యాప్టిట్యూడ్ గురించి చూద్దాం. ఈ పేరు వింటే కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ ఇందులో ప్రశ్నలు ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో ఉంటాయి. దాన్నే ప్రిన్సిపల్ ఫ్యాక్ట్ పద్ధతి అంటారు. ఒక ఉదాహరణతో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ముందుగా వాళ్ళు ఒక లీగల్ రూల్, అంటే ఒక ప్రిన్సిపల్ ఇస్తారు. ఉదాహరణకు కాంట్రాక్ట్ చట్టంలోని ఈ సూత్రం, ప్రతిఫలం లేని ఒప్పందం చెల్లదు. ఇది మనం ఫాలో అవ్వాల్సిన రూల్ అన్నమాట. ఆ తర్వాత ఒక సిట్యుయేషన్ ఇస్తారు. ఇక్కడ ఏ తన కార్ను బీకి ఫ్రీగా ఇస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు మనం ముందు చూసిన రూల్ని దీనికి అప్లై చేసి ఈ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరముందా లేదా అని చెప్పాలి. ఇక్కడ మనకు ముందే లా తెలియకపోయినా పర్లేదు, ఇచ్చిన రూల్ని సరిగ్గా అప్లై చేస్తే చాలు. సరే, ఇప్పటివరకు మనం అన్ని సెక్షన్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పక్కా విన్నింగ్ ప్లాన్గా ఎలా మార్చాలి? చివరి దశలో మన రివిజన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? గెలవటానికి ఫార్ములా చాలా సింపుల్. ఈ 3 పనులు చేస్తే చాలు. 1. ప్రతిరోజూ పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం. 2. రాజ్యాంగాన్నే కనీసం 3 సార్లు రివిజన్ చేయడం. 3. లీగల్ యాప్టిట్యూడ్ ప్రశ్నల్లో ఖచ్చితత్వం కోసం రోజూ ప్రాక్టీస్ చేయడం. అంతే.
మొత్తం బ్లూ ప్రింట్ మన ముందుంది. దారి స్పష్టంగా కనిపిస్తోంది. మరి న్యాయశాస్త్రంలో ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్లాన్ని పాటిస్తే విజయం ఖచ్చితంగా మీదే.